వరుస అరెస్టులు, ఆ వెంటనే బెయిల్స్. వైసీపీ నేత పూడి శ్రీహరికి వరుస అరెస్టుల పర్వంలో ఊరట లభించింది. విచారణలో పోలీసులకు కీలక సూచన చేసింది ఏపీ హైకోర్టు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట PS లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్లో 2 సార్లు అరెస్ట్ కావడం, అదే అఫెన్సెస్కి నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తాను. రెండోసారి కూడా తీసిపోయిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఇది అక్రమం, మీ అరెస్ట్ అక్రమం, దుర్మార్గం. బెంగళూరులో ఉన్న శ్రీహరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కుప్పం తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో శ్రీహరిని రెండోసారి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను రోజంతా విచారించారు. అనంతరం గురువారం కుప్పం కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే కోర్టు బయటే వేచి ఉన్న గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు శ్రీహరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంపై గుంటూరులో నమోదైన కేసులో శ్రీహరికి అక్కడికక్కడే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు.